అందరికీ నమస్తే అండి. ఈ బ్రోకర్ గడు జర్నలిస్ట్ ఎలాగ అయిపోయాడో నాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదండి. సాక్షి టీవీలో నిన్న జరిగిన ఒక డిబేట్కి సంబంధించిన థంబ్నెయిల్ అన్నమాట. దానికి యాంకర్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాస్. వాళ్ళు పెట్టిన టైటిల్ చూసారా? జూనియర్ ఎన్టీఆర్పై పగ, వల్లభనేని వంశీ అరెస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి పెట్టాడు. నువ్వు అసలు నీకు అంత వయసు వచ్చింది, నువ్వు మనిషి పుట్టవు దొనపోత పుట్టవు నాకైతే అర్థం కావట్లే. నువ్వు అసలు జర్నలిస్ట్ ఎలాగైపోయావు కూడా నాకు ఇవాళకి కూడా అర్థం కాదు. పేపర్ ముక్క లేనిదే 4 ముక్కలు కెమెరా వైపు చూసి మాట్లాడలేని నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి. అసలు వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ పైన పగ. అసలు ఏమన్నా బుర్ర ఉందరా నీకు? అసలు మనిషివా లేదంటే దున్నపోతావు? నాకు అర్థం కావట్లా. చెప్పు, ఏ రకంగా జూనియర్ ఎన్టీఆర్పై పగ వద్ది? ఎలాగా? అంటే వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ గతంలో సన్నిహితులు ఇద్దరు బాగా కలిసి తిరిగిన వ్యక్తులు. జూనియర్ ఎన్టీఆర్ని ఏమీ చేయలేక వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని చెప్పే ప్రయత్నమా? అంటే వల్లభనేని వంశీ మాట్లాడిన ప్రతి మాటకి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బాధ్యత వహించాలా? అసలు ఎవడరా నేను జర్నలిస్ట్ అనేది? బ్రోకర్ నా కొడకలారా మిమ్మల్ని. ఇదే అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ డిబేట్కి సంబంధించి థంబ్నెయిల్ మార్చేసాడండి. ఇగో కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో తీసేశారు ఇక్కడ. ఇగో సాక్షిలో స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది. చూడండి, ఇక్కడ సాక్షి ఓపెన్ చేసి యూట్యూబ్లో సాక్షి అని కొట్టండి. ఓపెన్ చేసి లైవ్ అని కొడితే ఆ లైవ్లో ఉన్న కనబడిపోతాయి. ఏమైతే డిబేట్ జరిగినాయో దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడిపోతాయి. ఇదిగో ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో లేదు, తీసేశారు. ఇక్కడ మళ్ళీ మార్చేశారు, టార్గెట్ ఎన్టీఆర్ అందుకే వంశీ అరెస్ట్. అసలు ఎలాగరా అలాగా? అసలు ఏ విధంగా చెప్పాలనుకున్నావు? అలాగా ఏమైనా సంబంధం ఉందా? జూనియర్ ఎన్టీఆర్ గారికి వల్లభనేని వంశీకి ఏమైనా సంబంధం ఉందా? నీ పిచ్చి కాకపోతే పెచ్చనా కొడకలారా. ఎంతసేపు కులాల మధ్య చిచ్చు పెట్టాలి, అభిమానుల మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, వీళ్ళని రెచ్చగొట్టాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి మద్దతుగా వల్లభనేని వంశీ కొడాలని ఉంటారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే తొక్కేయాలనే ప్రయత్నం అని చెప్పేసి అని మాట్లాడతాడు. నీ పిచ్చి నా కొడకలాగని. ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే మంచిదే. వచ్చినా సరే ఆయన వెనకాతలు వల్లభనేని వంశీ కొడాలని తిరిగితే ఆ వచ్చి 4 ఓట్లు కూడా రావురా. ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒప్పుకోరు కదా. ఓ రథవులారా, మీకు మీ స్నేహానికి ఒక దండవరా, వద్దు, రావద్దు, తిరగొద్దు, నా వెనకాతలు మీరు తిరగొద్దు, నా పేరు కూడా మీరు ఎక్కడా ప్రస్తావించొద్దు అని చెప్తాడేనా. ముడెట్టేశారంటే యదవలు తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి ముడెట్టేసి అదొక డిబేటు, అదొక జర్నలిస్ట్. వయసు పెరిగింది అంతే. వయసులో పెద్దోడు అయిపోయావు కాబట్టి నేనేమి అనలేకపోతున్నాం, కానీ లేకపోతే వేరే రకంగా ఉండేది. బాగా గుర్తుపెట్టుకో. అంత వయసు వచ్చిన తర్వాత మనం ఎంత హుందాగా డిబేట్ చేయాలంటే అంత హుందాగా డిబేట్ చేయాలి. ఏది పడితే అది పిచ్చినా కొడుకులాగా డిబేట్ చేసేకూడదు. అసలు ఏ విధంగా ముడెట్టాలనుకుంటున్నావు? అంటే వల్లభనేని వంశీ దాడులు చేసేయచ్చా, కిడ్నాపులు చేసేయచ్చా, పార్టీ ఆఫీసులు తగలబెట్టేయచ్చా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడేయచ్చా? అంటే ఇప్పుడు ఆ మాట్లాడినట్లకి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు బాధ్యత వహించాలా? అంటే ఈడు ఇక్కడ ఎన్నన్నా చేసేయచ్చంట. వ్యక్తిని కిడ్నాప్ చేసాడండి, సీసీ ఫుటేజ్లో క్లియర్గా దొరికేసాడు. కేసు అదే కదా మెయిన్. వల్లభనేని వంశీ అనే వ్యక్తి వారం టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించి ఆ కేసు తన పైన లేకుండా కేసు కొట్టించేసుకోవడానికి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి తన కారులోనే కోర్టుకి తీసుకెళ్ళి కోర్టులో వాంగ్మూలం ఇప్పించాడు. మెయిన్ కేసు అది కదా. పోరంబోకి ఎదవలారు మీరు జర్నలిస్టులరా. అదొక ఛానల్, అదొక మీడియా. మరి రాష్ట్రానికి పట్టిన చేయడంతే మీరు. మీ వల్ల ఎవరికి 10 పైసలు ఉపయోగం ఉండదు, పావుల బిల్ల ఉపయోగం ఉండదు ఆ డిబేట్ వల్ల. దానికి ఏమైనా సంబంధం ఉంది అసలు? మనిషి పుట్టగా లేదంటే దున్నపోత పుట్టకరా. ఏమన్నా అంటే మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి ఇలా అతిగతి లేకుండా తలకి తొక్కే సంబంధం లేకుండా డిబేట్లు చేస్తే తిట్టరా? ఈ ఫోటో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో ఇమీడియట్గా థంబ్నెయిల్ మార్చేశారు. థంబ్నెయిల్లో కొమ్మినేని శ్రీనివాస్ ఫోటో లేకుండా నేను ఇందాక చూపించాను కదా, అది మార్చేసారు. ఎందుకు మార్చేసారా? ఒకవేళ నువ్వు మార్చకపోయినా ఆ వీడియో ఓపెన్ చేస్తే నువ్వు కనబడతావు కదా. అంటే స్క్రిప్ట్ వచ్చేసింది కాబట్టి నువ్వు చేసేస్తావా? ఇప్పుడు దీన్ని అర్జెంటుగా డైవర్ట్ చేయాలి.
ఒక వర్గాన్ని మనం రెచ్చగొట్టేద్దాం, అభిమానుల మధ్య మనం చచ్చిపెట్టేద్దాం, ఇదంతా కూడా కావాలని చెప్పి చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి పైన పగ అని చెప్పేసి చెప్పేస్తే అయిపోద్దని నీకు ఒక స్క్రిప్ట్ ఇస్తే కళ్ళు మూసిపోయి చదివేస్తావా? నీకు అంత వయసు వచ్చిందా? ఏం ఉపయోగం మాలాంటి వాళ్ళ చేత అనిపించుకోకపోతే? ఏదో నీ అదృష్టం బాగుండి గతంలో మీ టైంలో మీ హయాంలో కెమెరా ముందు మాట్లాడలేకుండా ఉండేవారు చాలామంది, చాలా తక్కువ మంది మాట్లాడేవారు కెమెరాను చూసి. అందులో నువ్వు ఒకడివి. కేవలం కెమెరాను చూసి మాట్లాడగలిగి నువ్వు ఇక్కడ దాకా వచ్చేసావు అంతే. ఈ రోజుల్లో అయితే నువ్వు దేనికి పనిచేయవు. నువ్వు ఇవాళ కాలంలో అయితే నిన్ను అసలు ఎవడో జర్నలిస్టు అని కూడా ఎవడంట. కష్టం. ఎందుకంటే ఇవాళ అందరూ మాట్లాడతారు, మా బోటోళ్ళని కూడా మేము మాట్లాడుతున్నాం. ఇంతకుముందు మీ రోజుల్లో ఒక దశాబ్ద కాలం క్రిందట తక్కువ మంది మాట్లాడేవారు కెమెరాను చూసి. మొహమాటమో లేదంటే ఇంకొకటో అడ్డొచ్చి సరిగా మాట్లాడలేకపోయేవారు. ఆ టైంలో మీలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడి జర్నలిస్టులుగా ఎదిగిపోయి మేధావులుగా ఎదిగిపోయి ఇవాళ వచ్చేసి ఇక్కడికి వచ్చి ఎదవ ఉపన్యాసాలని ఇస్తున్నారు. కానీ లేకపోతే నీకున్న పీత బుర్రకే నీకున్న కోడి బుర్రకే నువ్వు జర్నలిస్ట్ అంటే ఎవడో నమ్ముతాడా? మనకంత సినిమా ఉందా అసలు? మాటలు అనిపించుకోవద్దు, 10 మాటలు అనిపించుకోవచ్చు, 10 మంది చేత అనిపించుకోవద్దు. అసలు బాగా గుర్తుపెట్టుకో. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలాంటి అంశాలపైన మనం ఎక్కువగా మాట్లాడితే నీకున్న పరువు పోతే మాలాంటి వాళ్ళ చేత అనిపించుకోవాలి. కాబట్టి ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్కి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని రెచ్చిపోయాడు. ఆ నోటికి హద్దు అదుపు లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసుకొనే ఆ కొడాల నాని గారిని ఆ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని వాళ్ళు మాట్లాడేస్తున్నారులే, వాళ్ళు మాట్లాడగలిగితే లేదు నేను మాట్లాడితే వచ్చిందా, మనం కూడా స్టేట్ లెవెల్లో ఫేమస్ అయిపోవచ్చు, 4 బూతు మాటలు మాట్లాడితే సరిపోద్దులని చెప్పి మాట్లాడేసాడు. ఇవాళ అనుభవిస్తున్నాడు. దానికి కారణం తీసుకొచ్చి ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు ఇలాంటి డిబేట్ చేస్తావని చెప్పేసి. ఆ ఈశ్వర్ గారు కానీ అనుకుంటే వాళ్ళకంటే దరిద్రంగా రోతగా తయారయ్యావు కదా నువ్వు. అంత ఏం పోయే కాలం నీకు. కొమ్మినేని ఎక్కడైనా మనం డిబేట్ చేసేటప్పుడు చక్కగా చేయి, పనికొచ్చే అంశాలపైన డిబేట్ చేయి. నువ్వు తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి ముడెట్టేమాకండి. జూనియర్ ఎన్టీఆర్ గారి పైన కక్ష పగ, ఆయన ఏమీ చేయలేక వల్లభనేని వంశీని వేసేడు. ఈ పనికి మన ఎదవ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అందరూ నేను అమ్మనాభూతులు తిడతారు. అది బాగా గుర్తుపెట్టుకో. వయసు వచ్చింది కాబట్టి వయసుకి తగ్గట్టుగా మనం మాట్లాడితే బాగుంటుంది. ఇది ఒక మీడియా అలా చెప్పడం నువ్వు చేసేయడం. నేను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి వీడు జర్నలిస్ట్ ఎలా అయిపోయాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా అనిపిస్తుంది నాకు. ఈ పనికి మన మాటలు మాట్లాడడం మానేయండి. అందరికీ నమస్తే అండి. మీకు ఇక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా, ఈవిడ యాంకర్ శ్యామల. ఈ ఫోటో ఒకటి, ఈ ఫోటోతో పాటు ఇగో ఈ ఫోటో కూడా. గత